తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. దేశంలోని అతిపెద్ద పథకాల్లో పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి. దీని ద్వారా 9 కోట్ల మంది పైగా రైతులు ప్రతి సంవత్సరం 6,000 చొప్పున 3 విడతల్లో పొందుతున్నారు. నిజానికి ఈ 6,000 రూపాయల డబ్బు రైతులకు ఏమాత్రం సరిపోదు. విత్తనాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దాంతో ఒక విడతలో 2,000 రూపాయలు వస్తే ఆ డబ్బుతో ఎక్కువ విత్తనాలు, ఎక్కువ ఎరువులు కొనుక్కోవడం కుదరట్లేదు. ఈ సాయాన్ని మరింత పెంచాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రైతులు కోరుకుంటున్నారు. కానీ కేంద్రం ఇప్పటికే ఇస్తున్న మనీ ఒక పెద్ద భారంగా భావిస్తోంది. 2026 మార్చి 13న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత డబ్బును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు ఈ డబ్బును పొందారు. వారంతా 23వ విడత డబ్బును ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఒక అంచనా ప్రకారం ఈసారి డబ్బు త్వరగా అకౌంట్లోకి రాబోతోందని తెలిసింది. అయితే ఈ డబ్బును పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. భూమి ధృవీకరణ అవసరం, లేదా ఆ రైతులకు డబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ. ఈ విషయంలో కేంద్రం కఠినంగా రూల్స్ అమలు చేస్తోంది. మీరు పీఎం కిసాన్ పథకానికి అర్హులో కాదో తెలియాలంటే వెబ్సైట్కి వెళ్ళి నో యువర్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేసి రైతు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అని ఉంటే 23వ విడత డబ్బు మీ అకౌంట్లో జమ అవుతుంది. ఎలిజిబుల్ కాదు అని ఉంటే మరోసారి మీ వివరాలతో దరఖాస్తు చేసుకోవడం మేలు. ఇందుకోసం న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉపయోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తెచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం ఒకేసారి 6,000 రూపాయలనిచ్చే ప్లాన్ చేయొచ్చు. అలా కాకుండా 3 విడతల్లోనే ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. ఒకేసారి 9 కోట్ల మందికి పైగా రైతులకు మనీ ఇవ్వాలంటే కేంద్రం దాదాపు 55,000 కోట్ల రూపాయల మనీని విడుదల చేయాల్సి ఉంటుంది. అది కేంద్రానికి పెద్ద భారం అవుతుంది. అంత మనీని ఒకేసారి పోగు చేసి ఇవ్వడం కష్టమవుతుంది. అందుకే 3 విడతల్లో ఇస్తుంది. 22 విడతల్లో 18,640 కోట్లను విడుదల చేసింది. మరో కారణం కూడా ఉంది. రైతులు ఇండియాలో, మన ఏపీ, తెలంగాణలో సంవత్సరానికి 3 పంటల చొప్పున వేస్తున్నారు. అందువల్ల 3 సార్లు ఈ మనీని విడుదల చేయాలని ప్రధానమంత్రి నిర్ణయించారు. తద్వారా ప్రతిసారి పంట వేసే ముందు రైతులకు ఈ మనీ అకౌంట్లో జమ అవుతుంది. తద్వారా రైతులు విత్తనాలు, పురుగు మందులు కొనుక్కుంటారు. ఇలా కేంద్రం ఏటా ఫిబ్రవరి, జూలై, అక్టోబర్లో మనీని విడుదల చేస్తోంది. 22వ విడతల మాత్రం మార్చిలో విడుదల చేసింది. అయినప్పటికీ 23వ విడతను జూలైలోనే విడుదల చేయబోతోందని సమాచారం. ఈ పథకం విషయంలో కేంద్రం ఏడాది కాలంగా అనర్హులైన రైతుల పేర్లను తొలగించింది. ఇలా దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతుల పేర్లను తొలగించింది. ఇప్పుడు దాదాపు అనర్హులైన రైతులు లేనట్లే. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఈ విషయంలో పూర్తిగా అన్ని పత్రాలు సరిగ్గా ఉంటేనే అర్హులుగా ఎంపిక చేస్తోంది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల రైతులను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. తద్వారా అనర్హులైన రైతులెవరూ మనీ పొందకుండా చేస్తుంది. అందువల్ల అర్హులైన రైతులే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం మేలు.